దేవుని బిడ్డలారా, నిజమే, కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? నేను, నా కుటుంబం, నా పిల్లలు, మా తమ్ముడు, మా అన్నయ్య, మా అక్క, మా వదిన, మా చెల్లి, మేము బాగుంటే చాలు. నేను, నా భర్త, నా పిల్లలు, అంతే. పక్కవారి గురించి ఆలోచించే వారే ఈ లోకంలో లేరు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు పోషించబడలేకపోతున్నారు. మనకు తెలుసు, చూస్తున్నాం. మనం ఏం చేయాలి? ఆ తల్లిదండ్రుల క్షేమం కోరాలి. తమ్ముడు కష్టంలో పిల్లలకు ఫీజు కట్టుకోలేకపోతున్నాడు. నువ్వు అన్నయ్యవే కదా, నీ దగ్గర ఎంతో కొంత డబ్బు ఉంది కదా. తమ్ముడు, ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నావని తెలిసిందిరా, పిల్లలకు ఫీజు కట్టుకోలేకపోతున్నావని తెలిసింది. నాది అంతంత మాత్రపు జీతమే, నేను ఇవ్వలేను, కానీ నా దగ్గర ఉన్నంతలో కొంత నేను నీకు హెల్ప్ చేస్తానురా. ఇదిగో 20,000 నీ దగ్గర ఉంచుకోరా, పిల్లలకి ఫీజు కట్టించి చదివించు అని తమ్ముడు క్షేమం గురించి ఏ రోజన్నా ఆలోచించావా? వృద్ధాప్యంలో ఉన్న అత్తామామలు, వారు పోషించబడలేని స్థితి, వృద్ధాప్యంలో పచ్చడి మెతుకులు తింటూ ఉన్నారు అన్న విషయం నీకు తెలిసింది. నీ అత్తమామల క్షేమాన్ని గురించి ఆలోచించావా? ఎప్పుడైనా ఏ రోజైనా ఫోన్ చేసి అడిగావా? అత్తమ్మ, ఈ నెల ఆయన ఏమన్నా అమౌంట్ పంపించారమ్మా? పంపించలేదా? వెంటనే భర్త దగ్గరకు వచ్చి, ఏవండి, మనకి ఇబ్బంది ఉందని నాకు తెలుసండి, చాలా కష్టాన్ని అనుభవిస్తున్న విషయం కూడా తెలుసు, కానీ మనమైతే పచ్చడితో తినగలం, మనమైతే పప్పుచారుతో తినగలం. వృద్ధాప్యంలో ఉన్నవారు పచ్చడి నూరుకుని తింటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి కదా, బీపీ షుగర్స్ వస్తాయి కదండి. అదేదో మనమే పచ్చడి తిందాం. ఆ 2,000 పంపించేసేయండి, ఆ 5,000 అత్తమ్మ వాళ్ళకి పంపించేసేయండి, మనం పచ్చడితో తిందాం. ఎప్పుడూ దేవుడు మనల్ని ఇలా ఉంచడు. అత్తమ్మను, మామయ్యను ప్రేమగా చూసుకుంటున్న ఆ మనస్సు దేవుడు చూసి మనకు ఒక రోజున క్షేమాన్ని ఇస్తాడండి. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైనా ఆలోచించావా?